మెలీనా సీడ్స్ వారి తరపున రైతు సోదరులకు నమస్కారం. నా పేరు నందకిషోర్. నేను మెలీనా సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు కంపెనీలో కళ్యాణదుర్గం నుంచి సేల్స్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేస్తున్నా. అయితే ఈరోజు ఈ వీడియో తీయడానికి ముఖ్య గల కారణం ఏమంటే, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కళ్యాణదుర్గం మండలం పాలవాయి గ్రామంలో రైతు తలారి ఈరన్న గారి పొలంలో అయితే మనకి మెలీనా సీడ్స్ వారి సింధు 224 అనేటువంటి వెరైటీని అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఆ వెరైటీ ఎట్లుంది ఏంటి అనేటువంటి విషయాలను రైతుని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మీ పేరన్నా? తలారీరన్న. తలారీరన్న. ఏ ఊరన్నా? కళ్యాణదుర్గం మండలం పాలవాయి మండలం కళ్యాణదుర్గం మండలం, జిల్లా అనంతపురం జిల్లా. అన్న, మీరు వేసిండే వెరైటీ పేరు ఏం పేరన్నా? సింధు 224. సింధు 224 మెలీనా సీడ్స్ వారి సింధు 224. అన్న, మీరు ఎప్పుడు నాటినారన్నా? మే నెలలో నాటినాము. మే నెలలో నాటడం జరిగింది. 60 రోజులు కటింగ్ అయింది. ఎక్కడ తెచ్చుకున్నారన్నా? మల్లాపురం కాడని మల్లాపురం నర్సరీలో తెచ్చుకున్నారు. మే నెలలో నాటడం జరిగింది. ఎన్ని వేలు నాటినారన్నా? 25,000. అన్న, మనకి నాటినప్పటి నుంచి మీకు మొక్క పెరుగుదలలో కానీ ఎట్లుందన్నా? బాగానే ఉంది. ఫస్ట్ టైం అన్న మీరు ఇది నాటిండేది? ఈ సీడ్ వచ్చేసి ఫస్ట్ టైం నాటడం. ఇంతకు ముందు ఏ వెరైటీలు వేస్తున్నారు మీరు? 448 సాహోని ఇట్లా వేస్తుంది. వాటితో పోలిస్తే మనకి ఇది మొక్క దీనికి మచ్చ కానీ ఏమి కానీ అటాచ్ కాదు. ఇప్పటికైతే ఎన్ని కటింగ్? 8వ కటింగ్ అయిపోయింది. 8వ కటింగ్. అంటే ఇంకా ఎన్ని కటింగ్లు పడుతుంది అన్న? ఇంకా 3 కటింగ్లు, 4 కటింగ్లు పడతాయి. ఇంకా 3-4 కటింగ్లు పడుతుంది. అంటే ఇప్పటి వరకు 8 కటింగ్లు అయింది కదా. కటింగ్ ఎన్ని బాక్సులు అవుతున్నాయన్నా? ఇప్పుడు మొత్తం వచ్చేసి 1500 బాక్సులు అయినాయి. 1500 బాక్సులు అయినాయి. ఎట్లుందన్న మార్కెట్ లో రేట్ కానీ? మార్కెట్ కూడా 10 రూపాయలు ఎక్కువ పోతుంది. మార్కెట్ లో కూడా 10 రూపాయలు ఎక్కువ పోతుంది. పక్క రైతులు చూసి ఏమంటున్నారన్నా? యాతోటి తెచ్చిన పైరు ఇది, ఏం పైరు ఇది అని అడుగుతున్నారు. అదే మనకి కాయ గట్టితనం ఎట్లుందన్న? గట్టితనం బాగుంది. షైనింగ్ బాగా వస్తుంది. సైజ్ గానీ, షైనింగ్ గానీ, మార్కెట్ రేట్ గానీ అన్ని బాగున్నాయి. మనకి ఇంకా నమ్మకంగా చెప్పొచ్చు వేరే రైతులకు గానే చెప్పొచ్చు. మనం చూసుకోవచ్చు. మెలీనా సీడ్స్ వారి రైతు సోదరులు గమనించగలరు. రైతు మనకి తలారి ఈరన్న గారు కూడా చెప్తున్నారు. మెలీనా సీడ్స్ వారి సింధు 224 కాయ సైజ్ కానీ, షైనింగ్ కానీ ఇప్పటి వరకు మనకి ఏమాత్రం తగ్గలేదు. మార్కెట్లో రేటు కూడా బాగానే పోతున్నదని కూడా రైతు సంతోష వ్యక్తం చేస్తున్నాడు. 8-10 కటింగ్లు అయినప్పటికీ కూడా 1500 బాక్సులు అయితే బయటకు పంపడం జరిగింది. ఇంకా 2-3 కటింగ్లకు అయితే ఏమాత్రం డోకాలేదని రైతు కూడా చెప్తున్నాడు. మన కళ్యాణదుర్గంలో దాదాపు 90% మనకి వ్యవసాయం మీద ఆధారపడి టమోటా మీద, మన కళ్యాణదుర్గం అంటేనే టమోటా. ఏ రైతు పోయినా కూడా 2 ఎకరాలు ఉన్నా, 3 ఎకరాలు ఉన్నా, దాదాపు 2-3 ఎకరాలకు ప్రతి రైతు టమోటా వేస్తున్నాడు. అట్లా రైతుకి మీరు ఏ విధంగా దీన్ని సలహా ఇవ్వచ్చు? పండించుకోండి, బాగుంటుందని. ఈ తిరిగా వర్షాలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఏ తోటలకు పోయినా కూడా కాయ మనకి మచ్చ వచ్చిండేది, అన్న తోటలన మచ్చొచ్చి రోగాలు వచ్చినది, వైరస్ వచ్చినది, అవేం సోక్కోకుండా బాగుంది. పంట అయితే బాగుంది. అంటే వీటితో పోల్చిండే పంటలు అయితే ఇంకా ఉన్నాయనా? లేవు, అయిపోయినాయి. దీని చేతిలో నాటిండేవి. దీని చేతిలో నాటిండే తోటలన్నీ తొలగించినారు, అయిపోయి ఆవిడ పొలాలు కూడా దున్నేసినారు. మీకైతే ఇప్పుడు దాదాపు 3 నెలల పైన అయింది. 3 నెలల పైన అయినా కూడా ఇప్పటికి దాదాపు 1500-1600 బాక్సులు మార్కెట్లకు అయితే ఆల్రెడీ అయిపోయినాయి. పెట్టుబడి ఏ విధంగా ఉందన్న? పెట్టుబడి పర్వాలేదు, పెట్టుబడి పెట్టాలా. వైరస్ గానీ, మచ్చ గానీ, అటాచ్ కానీ పైరు బాగుంటుంది. 10 ఏళ్ళ నుండి నేను టమాటా పెడుతున్నాను. కాకపోతే అప్పుడు నష్టమే, కానీ ఈసారి సింధు వేసినాక లాభం వచ్చింది. సంతోషంగా ఉంది. అన్న, ఎట్లుందన్న ఇది సింధు 224? ఈ సింధు 224 కాయ కూడా బాగా గట్టితనంగా ఉంది, బాగుంది. దిగుబడి కూడా బ్రహ్మాండంగా వచ్చింది. యా రైతు కన్నా కానీ ఇవ్వచ్చు. ఈ సీడ్స్ నంబర్ 1 క్వాలిటీ. రేటు కూడా 10 రూపాయలు రోజు పెరుగుతూనే ఉంది, కానీ కాయ మీద తగ్గడం ఏం లేదు. బ్రహ్మాండంగా సీడ్స్ బాగుంది. ఒకే రోజుకే తోట అయిపోదు కదా? లేదు, ఒకే రోజు 2 రోజులు పీకుతున్నాం. 2 రోజులు పీకుతున్నాం. 25,000 నారకే 2 రోజులు పీకుతున్నాం. పీకినప్పుడల్లా మనకి 200 దాటుతుంది. 200 బాక్సులు దాటుతున్నాయి. మార్కెట్ లో కూడా మంచి రేటు పలుకుతుంది. పక్క రైతులకు కూడా ధైర్యంగా చెప్పొచ్చు. ఇప్పుడు ఈ సింధు 224 మే నెలలో నాటడం జరిగిందని తలారి ఈరన్న గారు అయితే చెప్తున్నారు. అదే స్టేజ్ లో నాటిండే తోటలన్నీ 2-3 కటింగ్ దున్నేసి ఇచ్చినారు. ఇది ఇప్పుడు 8వ కటింగ్. ఇది బాగా అట్లా ఇంకా కాయ ఇంగాను 3-4 సార్లు పీకాల్సింది. ఇంకా ఇప్పుడు 8 కటింగ్లు అయినా కూడా ఇంకా 2 సార్లు 3 సార్లు పీకాలి. 2 సార్లు 3 సార్లు పీకాలి. ఎంతో మంది ఎన్నో రకాల టేకింగ్ చేసి పెట్టుబడులు పెట్టినా కూడా పెట్టుబడులు రాని పరిస్థితి. వర్షాకాలంలో విపరీతంగా మచ్చలు పడి మరి ఇది మచ్చలు కానీ ఏటి వరకు కుక్కనట్ల కాయ మాత్రం బాగుంది. పంట కూడా అట్లా దిగుబడి వస్తుంది. మార్కెట్ లో కూడా బాగా రేట్ అయింది. ఈసారి మేము 25,000 పైరు కూడా కండొచ్చి నాటినా మీడ తలారి ఈరన్న తోటల పీకినవడల్లా కూడా వస్తున్నాను నేను గ్రేడింగ్ చేసేకి. కాయ అనేది ఎక్కడ మిస్ కాకున్నట్లు బాగుంది. మీ అభిప్రాయం తెలియదు. ధన్యవాదాలు. నమస్కారం.